రాజమండ్రి నగరంలోని జాంపేట వద్ద బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జగజ్జీవన్ రావు చేసిన కృషి మరవలేనిదని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను పండుగలా నిర్వహించడం హర్షణీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. జయంతి వేడుకలకు అతిరథ మహారథులు విచ్చేసి ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు నగరాధ్యక్షులు మధ్య రాంబాబు గారికి, 30 వార్డు మాజీ కార్పొరేటర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు గారు స్వాతంత్ర సమరయోధుడు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియాస్ లీడర్స్ ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు మనం ఈరోజు రాష్ట్ర వేడుకలుగా మనం జరుపుకుంటున్నాము. ఆయన మన భారతదేశానికి లేబర్ మినిస్టర్గా, తర్వాత యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్ టైంలో, అదేవిధంగా 1971 వారప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఇదే కాకుండా ఆయన బీహార్లో పుట్టడము, ఆయన చైల్డ్హుడ్ అంతా కూడా చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడం జరిగింది. ఆయన్ని ఎన్నో సామాజిక అన్యాయాలను తట్టుకుని, దాన్ని ఎదుర్కొని, దాన్ని ఫైట్ చేసి ఆయన జీవిత సందేశాన్ని ఆయన స్ట్రగుల్ ద్వారా, ఆయన ఎడ్యుకేషన్కి ఇచ్చే విలువల ద్వారా మనందరికీ చూపించారు. ఆయన జీవితం నుంచి మనం అందరం ఈరోజు కేవలం విగ్రహానికి దండ వేయడంతో పాటు, ఫోటోకి దండ వేయడంతో పాటు, ఆయన సమాజంలో ఉన్న అన్యాయాలందరినీ ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ఫైట్ చేశారు, అందరికీ మొత్తం వల్నరబుల్ సెక్షన్స్ అందరికీ కూడా ఓటు హక్కులు కల్పించమని 1930s పోరాడారు. గారి యొక్క జయంతి వేడుకలు అధికారికంగా రాజమహేంద్రవరం సిటీలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వాడవాడల అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడే సుమారు 4-5 వార్డుల్లో అన్నీ కూడా కార్యక్రమాల్లో పాల్గొని రావడం జరిగింది. అధికారిక కార్యక్రమంలోని నాతో పాటు అధికారులు, మా కూటమి నాయకులందరూ కూడా, అలాగే బహుజనులు, మరి ముఖ్యంగా బలహీన వర్గాల యొక్క ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒకటే, ఆయన యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శం. సామాజికవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన జీవించిన విధానం కానీ, ఆయన పోరాడిన విధానం కానీ మనందరికీ కూడా ఆదర్శప్రాయం. ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఒక రాజకీయ నేతగా ఎంతోమంది బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసి ఉన్నాయి. కార్మిక కర్షక లోకానికి ఆయన చేసిన సేవలు మరవలేనివి. సమాజంలో అసమానతలు తొలగించడానికి ఆయన చేసిన కృషిని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలి. విగ్రహానికి జయంతి నాడో వర్ధంతి నాడో నివాళులు అర్పించడం కాదు. నిజమైన వారసులంటే బాబు జగజ్జీవన్ రామ్ గారిని స్మరించేవారైతే, అభిమానించేవారైతే ఆయన యొక్క జీవితాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. రామ్ గారి యొక్క